మనం కూడా మన సేవకులకు ఆనందాన్ని కలిగిస్తే చాలా మంచిది. వారు సంతోషంగా సేవ చేస్తే మనం కూడా చాలా దీవించబడతాం. హెబ్రీ 13 మీరు తర్వాత చదువుకోండి. వారు దుఃఖముతో సేవ చేస్తే మీకు ఎలాంటి మేలు కలగదు అని వాక్యంలో దేవుడే రాయించాడు. సో ఇతడికి విశ్రాంతి కావాలి. మీరు అనొచ్చు, జైల్లో కూర్చునే ఉన్నాడు కదా, ఇంకేం విశ్రాంతి కావాలని. కదలట్లేదు కదా, ఎందుకంటే ఈ యొక్క పత్రిక రాసినప్పుడు దాదాపు 2 years హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అండ్ చివరిలో మరొకసారి ఆయన తీసుకెళ్ళి ఆ యొక్క భూగర్భ చెరసాల్లో వేశారన్నది చాలామంది అభిప్రాయం. వేసి ఉండాలి. సో అట్లాంటి పరిస్థితుల్లో కదిలే పనే లేదు, కానీ లోపల ఉన్నాడు కదా అంటే ఆయన ఇక్కడ శరీరానికి కావాల్సినటువంటి విషయం కాదు చెప్పేది. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగు చేయుము. సో హృదయానికి విశ్రాంతి కావాలి. పౌలు ఇనుప మనిషి కాదు, పౌలు ఇమోషనల్ మనిషి. చాలామంది అనుకుంటారు సేవకుడు దున్నపోతు, ఏదైనా భరిస్తాడు. మేమంటే గొర్రెలం, చిన్న దెబ్బ తగిలితే బతకలేము. కాదు, సేవకుడు కూడా గొర్రె. మర్చిపోవద్దు, సేవకుడు దున్నపోతు కాదు. ఆ గట్టి వీపు ఉంటుంది, గట్టి తల ఉంటుంది, ఎంతైనా కొట్టొచ్చు. మా సేవకుడిని కాదు కాదు, సేవకుడు కూడా గొర్రె. యూఆర్ ఆల్ షీప్. కాకపోతే వీక్ షీప్, స్ట్రాంగ్ షీప్. షీప్ ఆఫ్లైన్, షీప్ ఆన్లైన్. అంటే యేసుతో నడిచేటువంటి గొర్రె సేవకుడు, యేసును వదిలి అటు ఇటు పోయే వాళ్ళు సంఘస్థులు. సో సేవకుడు లైన్లో ఉండి అందరినీ లైన్లో పెట్టాలి. సో పౌలు లాంటి వ్యక్తి ఏమంటున్నాడు, నా హృదయానికి విశ్రాంతి కావాలి. యేసుప్రభు ఒక మాట అంటాడు మార్క్స్ వార్తలో, పక్కకి రండి మనం కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం, బాగా అలసిపోయారు. సో అందరికీ, విశ్వాసులతో పాటు సేవకులకు కూడా శారీరకంగా మానసికంగా విశ్రాంతి అవసరం. అండ్ గతంలో నేను చెప్పాను 12వ వచనంలో ఏమంటాడు, నా ప్రాణం వంటి వాడైనా. నా ప్రాణం అని తెలుగులో ఉంది, నా హృదయం అని కొన్ని ఇంగ్లీష్లో ఉంటుంది, గ్రీకులో నా పేగుల వంటి వాడు, ఆర్ డాక్టర్ల భాషలో చెప్పాలంటే మై వైటల్స్. డాక్టర్లు ఎవరైనా సీరియస్ యాక్సిడెంట్లో వస్తే వారిని ఐసీయూలో పెట్టినప్పుడు ఆల్ వైటల్స్ ఆర్ ఓకే అంటారు. సో ఆయన అంటున్నాడు, నా యొక్క వైటల్స్ని, అంటే నా యొక్క ఒనేసీముని నీవు అంగీకరిస్తే నాకు విశ్రాంతి ఇచ్చినట్టే. మరి ఒక పౌలుకే ఇంత ఉంటే, దేవుడు తన బిడ్డలను ఇతరులు అంగీకరించకుండా, వారిని దూరం పెడుతూ, వారితో సహవాసం చేయకుండా, స్నేహం చేయకుండా, వారితో సంబంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నప్పుడు ఆయన ఎంత బాధపడతాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేస్తావని తెలుసు, నా మాట వింటావని నమ్మి నీకు రాయిచున్నాను. ప్రతి సేవకుడికి తన సంఘస్థుడి పట్ల ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నమ్మకం ఉంటే ఎంత బాగుంటుంది.